హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు బిఆర్ నాయుడు ఎప్పుడైతే టీటీడీలో అడుగు పెట్టాడో అప్పటి నుంచి అక్కడ జరుగుతున్న దారుణాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతుంది అంతకన్నా దారుణం. ఏంటి? గోమాతలు దారుణంగా చంపేయబడుతూ ఉన్నాయి. నిజంగానే కదా. గో సంరక్షణ క్షేత్రంలో, అది తిరుమల తిరుపతి దేవస్థానం సొంతగా నిర్వహిస్తున్నటువంటి గో సంరక్షణ క్షేత్రంలో గత 3 నెలల్లో 100కు పైగా గోమాతలు చనిపోయాయి అన్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చి ఓపెన్ గా చెప్పాడో అప్పుడు అర్థమైతుంది అయ్యా ఒక్కొక్కరికి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది. అడ్డంగా వాదించడానికి ట్రై చేశారు. ఏం కాదు, ఇదంతా అవాస్తవం అని. చివరికి భూమన ఏం చెప్పారు? ఎక్కడ తవ్వాలో మేము చెప్తాం, మీడియాని జేసీబీలు తీసుకొని రండి అన్నాడు. దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సో కాళ్ళు కూటమి దందాలు చేసేటటువంటి మహానుభావులు ఉన్నాయి ఒంట్లో బాగోలేనివి, ఆరోగ్యం బాగోలేనివి, వయసు అయిపోయినవి మొత్తం ఒక 40 వరకు చనిపోయాయి గత 3 నెలల్లో అంటూ చెప్పారు. అయ్యా 3 నెలల రిపోర్ట్ లోనే 100 ఉంటే ఇక ఎన్నుండొచ్చు 3 నెలలు కాకుండా ఉంటే 9 నెలల్లో? ఆ లెక్కలు కూడా బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, సో ఇంత జరిగిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆ మాట అన్న తర్వాత కేవలం 40 చనిపోయినాయి అంటూ బిఆర్ నాయుడే చెప్పడం జరిగింది. బిఆర్ నాయుడు చెప్పింది మేము ఎప్పుడు నమ్మం, కానీ ఒకవేళ అంత జెన్యున్ గా నిజంగానే చనిపోయిన వాటిని లెక్కలు చెప్పేటట్టయితే ఎప్పుడో భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి లెక్కలన్నీ తీయకముందే ఇలా గోమాతలు చనిపోయారు ఇంత అనేసి ముందే చెప్పేవాడు. ఇప్పుడు ఏంటంటే లెక్కలు తక్కువ చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం. అయితే ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ పేరు TV5. మరి 5 అంటే ఈ మధ్య దాని గురించి నాకు తెలియదు, కానీ అది ఒక పెద్ద పంచ తంత్రాలు ఉన్నటువంటి ఛానల్ అనమాట. సరే, ఛానల్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ అక్కడ ఎల్ ముండల సాంబా అని ఒక అతను ఉంటాడు. ఆయన ఎల్ ముండల సాంబా అని ఎందుకంటారంటే, ఆయన ఆడవాళ్ళ పైన ఆయనకు ఉన్నటువంటి గౌరవం అది. సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండల్ లేరా అని మాట్లాడినప్పటి దగ్గర నుంచి ఆయనకి ఆ పేరుని అంటూ ఉంటారు. ఎందుకంటారో నాకు కూడా తెలియదు. నాకు కూడా ఆయన అలాగే తెలుసు, ఆయన ఇంటి పేరు తెలియదు, అదే అందుకే అలాగే చెప్తూ ఉన్నా. ఈయన స్వతంత్రానికి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కి లింక్ పెట్టి అబ్బో అద్భుతంగా మాట్లాడతాడు. ఈయన ఏం మాట్లాడతాడు? కనీసం ఈయన ఏం చదువుకున్నాడు, ఈయన క్వాలిఫికేషన్ ఏంటో, ఈయనకి అక్కడ జాబ్ ఎలా ఇస్తున్నారు, ఈయన మాట్లాడేదాన్ని జనాలు ఎట్ట భరిస్తున్నారు, నాకు ఇప్పటికీ చాలా పెద్ద పజిల్ లాగే ఉంటది. ఒక్కసారి మా ఎల్ ముండల సాంబ గారు ఏమన్నారో విందాం. హిందూ ధర్మం వెలిసి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవదేవుడి దగ్గర తిరుపతిలో అపచారం చేయబోతోంది. ఎవరికన్నా? మానవ మాతృడు గాని, మనిషిగా జన్మమెత్తిన వారు గాని ఎప్పుడు ఇటువంటి మాట్లాడు. ఏందన్నా? ఎవరికి ఎవరు ఇలా చేయబుద్ధి అవుతుంది? గోమాతను చంపింది ఎవరు? చంపిన విషయాన్ని దాచిపెట్టింది ఎవరు? చచ్చిపోతుంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా పబ్బం గడిపింది ఎవరు? ఆ విషయాలు బయట పెడతాం కూడా తప్ప? అంటే ఏంది నీ ఉద్దేశం? మీ బిఆర్ నాయుడు మీ ఛానల్ వ్యక్తి అక్కడ చైర్మన్ గా ఉన్నాడనేసి ఆయన చేసిన ప్రతి తప్పును ఇక్కడ నువ్వు సంకనేసుకొని ఒప్పుగా మార్చాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా బాబు? నిన్ను మామూలుగా మొన్న తీసి నొక్కితే నీకోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని. మళ్ళీ వచ్చావుగా, స్టార్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంటోంది. ఏందన్నా అంత పెద్ద వింత సంఘటన? ఏందంత పెద్ద వింత సంఘటన చెప్పండి. సూపర్ 6 ఇవ్వలేదా? అయ్యో, సూపర్ 6 ఇవ్వలేదని కొంపది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారేంటి? కాదు కదా, ఏదో వేరేది ఉండుంటది. విందాం ఏం చెప్తాడు. ఏమంటూ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు కేవలం క్రిమినల్ పనులు చేయడానికి, అటువంటి వారిని చేర్చుకోవడానికి అని వారి పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పారండి నీకు ఫోన్ చేసి? జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ పనులు చేయడానికే పార్టీని ఉపయోగించుకుంటారని వాళ్ళ పార్టీ వాళ్ళే ముండాల సాంబశివరావు గారికి చెప్పారంట. ఎవరు సార్ చెప్పింది మీకు? కొద్ది పేరు కూడా చెప్పండి. మీరు చెప్పారని గాలి మాటలు చెప్పకండి. ఎవరు చెప్పారు మీకు? మాట్లాడదాం, వాళ్ళని కూడా లైన్ లోకి తీసుకుంటా వీలైతే. చెప్పండి, ఎవరు చెప్పారు మీకు? గాలి మాటలు ఎందుకు సాంబశివరావు? నీ ఏజీ గౌరవిస్తున్నా, లేకపోతే నెక్స్ట్ రేంజ్ లో మాట్లాడేవాళ్ళు. ఓకే, నెక్స్ట్. కాకినాడ రూరల్ ఎక్స్ఎమ్మెల్యే అబ్బో మీకా సార్? కాకినాడ రూరల్ ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎన్న వాడి మాటలు నమ్మకండి, వాడు వెక్స్ అయిపోయి ఉంటాడు. ఓకే, చెంచల్ కూడా పార్టీ అని చెప్పారు.
చెంచలగూడ పార్టీ, చెంచలగూడ జైల్లో ఉండి కూడా పార్టీని నడిపించిన మగాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని తెలియట్లేదు కదా, మనకేం తెలుసులే, మనంతా లేటరల్ ఎంట్రీ కదా. ఒకటి పెట్టిన పార్టీని లాక్కొని దాంట్లోకి వచ్చిన పార్టీని పబ్బం గడుపుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళ ఉప్పేసుకొని నాకుతూ బ్రతికే బతుకులు మనం ఏం చేద్దాం. ఇక్కడ ఈ రోజున వాళ్ళు చేస్తుంది ఏంటి, ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఏమని 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. 164 సీట్లు కూటమికి ఇచ్చారు. అయితే ఏమైంది ఇప్పుడు కూటమికి ఇస్తే? భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన కూటమి. అంత దమ్ము అంత ధైర్యం ఉంటే ముగ్గురు కలిసి ఎందుకు చేశారు సాంబశివరావా? నిజంగానే అంత బలము అంత గొప్ప పార్టీ అయితే టీడీపీ అనేది ఇంతమందిని కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒక జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో అర్థమైంది కదా. 11 మంది వచ్చినా కూడా ఉత్సాహ పోసుకుంటున్నారు కదా అందరూ కదా. ఈ రోజున 164 సీట్లతో అలరాడుతోంది. ఇంకా వైసీపీకి ఈ జన్మలో అధికారం వచ్చే అవకాశం లేదు. ఏ చిలక జోషి అని చెప్పించావా, లేదా నువ్వేమైనా చిలక జోషాలు చెప్తున్నావా? ఏం చెప్పు సాంబశివరావు. వైసీపీ అధికారంలోకి రాదు అని అంత గట్టిగా చెప్పడం యొక్క ఆంతర్యం ఏంటి? మళ్ళీ ఈవీఎంలని లైన్లోకి తీసుకొచ్చారా ఏంటి? లేదంటే చిలక జోష్యాలు అని చెప్పుకుంటున్నావా జాతకాలు? చెప్పండి సార్. ఆ 11 సీట్లు కూడా కాపాడుకునే అవకాశం అంతకన్నా లేదు. అమ్మో, చేసిన చిన్న పొరపాట్ల వల్ల 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి తప్ప అరకు జనసేనకి ఇచ్చినట్టయితే, తిరుపతి టీడీపీ చేసినట్టయితే, హిందూపూర్ బీజేపీకి ఇచ్చినట్టయితే హాయిగా గెలుచుకునేవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి. మరి ఇవన్నీ నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పపోయావా? నువ్వే అనుచరుడు కదా, వెళ్ళి చెప్పపోయావా? ఇప్పుడు ఎందుకు పీక్కుంటున్నావు? అప్పుడు చెప్పపోయావా? ఉండేవాడు చేసిన చిన్న చిన్న వల్ల ఏమాత్రమైన వైసీపీ మిగిలింది. కానీ సరే ఎలక్షన్లు అయిపోయాయి, కాస్త బుద్ధి తెచ్చుకుంటారు. మరి టీచర్ లేడు కదా, నీలాంటి టీచర్ ఉంటే బెత్తంతో కొట్టి బుద్ధి చెప్పి లైన్ లో పెట్టావు. నీలాంటి టీచర్ లేక పాపం జగన్మోహన్ రెడ్డి అటు తయారయ్యాడయ్యా. బుద్ధి తెచ్చుకుంటారంట. బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బలహీన పడ్డారో ఆలోచిస్తారనుకున్నా. అబ్బో, కానీ ఉన్నట్టుండి హిందూ ధర్మంపై పడుతున్నారు, హిందువుల మీద విరుచుకు పడుతున్నారు, హిందూ దేవుళ్ళంటే విరుచుకు పడుతున్నారు. ఒకప్పుడు కొడాలి నాని గారు ఓ పిచ్చోడు కాల్ చేసే రథం అని చెప్పారు. రథం దేవుడి చెక్క ముక్కే కదా అన్నారు. అందుకే ఆయన ఎక్కడున్నారో మనందరికి తెలిసి ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాడనా? హాస్పిటల్ ఎవరు లేరా అన్నా? ఇవాళ కొడాలి నాని గారు ఎక్కడున్నారో తెలుసు. నీకు తెలియదేమో, హాస్పిటల్లో ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు. వస్తాడు, నీకు కౌంటర్లు నీకు సంబంధించిన ట్రీట్మెంట్ అంతా రెడీ చేస్తారు. ఈసారి బాధపడకు. ధర్మాన్ని మాట్లాడినా, హిందూ దేవుడి మీద మాట్లాడినా, కించపరిచినా, అవహేళన చేసినా, ఎగతాళిగా మాట్లాడినా పైన దేవుడు చూస్తూ ఉంటాడు. మరి ఈ విషయం లడ్డూలో కల్తీ జరగకుండా లడ్డూ కల్తీ జరిగిందని అసలు ఇట్లాంటి ప్రాపగాండా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తాడంట మరి నీ లెక్కన? నువ్వు చెప్పింది ఓకే అన్నా, కరెక్టే చెప్తున్నావు. హిందూ ధర్మ పరిరక్షకుడు అది ఇదని చాలా చెప్తూ ఉన్నావు. ఓకే, మేము కూడా అమ్ముతున్నావు నువ్వు చెప్పిన మాటే. మరి ఇదే విషయాన్ని ఏ బేస్లెస్ ఎలిగేషన్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారంటావు? చెప్పండి. ఇక రామతీర్థంలో సంగతి మనం చూసాం. ఎందుకు ఇంత కక్ష? ఇవాళ ఉన్నట్టుండి హోమాన కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, వారి కొడుకు మాజీ ఎమ్మెల్యే కాదు, మాజీ టీటీడీ చైర్మన్ కూడా. అది గుర్తు పెట్టుకోను. మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్. ఓకే, అందరూ ఓడించేశారు ప్రజలు, ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ డబ్బులు బాగా ఉన్నాయి కదా, బాగా కరప్షన్ చేశారు కదా, ఎర్రచందనం అమ్ముకున్నారు కదా. నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? ఎర్రచందనం అమ్ముకున్నది నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? మరి నీ టీవీ ఛానల్ ఎందుకు టెలికాస్ట్ చేయలేదయా? ఎల్మండాల సాంబ గారు ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? ఎందుకు టెలికాస్ట్ చేయలేదు సార్? చెప్పండి. అలాగే ఎన్నో అవకతవకలు చేశారని చెప్పి ఆనవ రామరెడ్డి గారు చెప్పారు, మంత్రి నారాయణ గారు చెప్పారు, అనేక మంది. ఏ మంత్రి నారాయణ? నారాయణ కాలేజెస్ నారాయణ బాగా చెప్తాడు ఆయన. మరి ఇంకో విషయం కూడా చెప్పారు. ప్రపంచ బ్యాంకు అమరావతిలో రాజధాని కడితే డబ్బులు ఇవ్వమన్నారు, ఇక్కడ మునిగిపోయిద్ది, ఇక్కడ మేము డబ్బులు ఇవ్వమన్నారని కూడా చెప్పారు. మరి ఆగొచ్చుగా, మళ్ళీ వెళ్ళి అమరావతిలోనే రాజధాని పీక్కుంటున్నారు ఎందుకు? ఓ సారీ, అక్కడ మన భూములు అన్నీ ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఫండర్స్ కదా, మనం గెలవటానికి డబ్బులు ఇచ్చింది వాళ్ళ కదా, అదే విషయం. సారీ సార్. బోర్డు మెంబర్లు కూడా కరుణాకర్ రెడ్డి గారు ఎంత దోచుకున్నారో, ఎంత దాచుకున్నారో చెప్తున్నారు. అసలు బోర్డు మెంబర్లు చెప్పారా నీకు? ఇప్పుడు ఎక్కడున్నావున్నా? వాళ్ళ పక్కన వింటున్నావేంటి?
అన్న అన్న నువ్వు బాగా మాట్లాడుతున్నా ఎల్లముండల గురించి, అలాగే నీ గురించి అబ్బో అని నీ దగ్గర వచ్చి చెప్పారా? ఏన్నా చెప్పన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నాస్తికుడు. ఒక వీడియోలో చెప్పాడు ఉమ్, తను నాస్తికుడని. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చిన్న చూపు, ఉమ్, దేవుడు అంటే చిన్న చూపు. ఉమ్, భార్య సమేతంగా ఉమ్, మేడం గారితో ఒక్కసారి కూడా తలంబరాలు ఇవ్వలేదు. ఉమ్, ఉమ్. అబ్బా, ఆ, మేడం గారితో ఒక్కసారి కూడా తరంరాలు ఇవ్వలేదు. అయితే నువ్వు వెళ్ళి ఒకసారి పురాణాలకు వెళ్ళి, దేవుడు రాముడు కదా, మహాదేవుడే కదా, ఆయన కూడా సతీ సమేతంగా వెళ్ళలేదు. యాగాలు కొన్ని చేయాల్సినప్పుడు ఆయన ఒక్కడే చేస్తూ సతీ సమేతంగా బొమ్మను పెట్టుకొని చేశారు. మరి అటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రశ్నించాలి మరి మీరు వెళ్ళి. ఒక్కసారి కూడా ఆ గుడికి వెళ్ళలేదు. అబ్బా, అటువంటి ఒక్కసారి కూడా ఆ గుడికి వెళ్ళలేదా? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారో నీకు తెలియదు బాస్. నీవు టీవీ ఛానల్లో ఉన్నావా, ఇంకా వేరే గ్రహం మీద ఏమైనా తిరుగుతున్నావా వెళ్ళి? ఆ? ఏ? వెళ్ళకపోతే బెటర్ కదా. ఆ? అంతేకాకుండా ఆ. వైవి సుబ్బారెడ్డి గారు ఆ, ఏ మతమో తెలియదు. ఆ. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ. ఏ మతం మనందరం తెలుసు. మతాలు గొడవ ఎక్కడి నుంచి వచ్చిందన్న ఇక్కడికి? నాకు అర్థం కాలేదు. గోమాతల్ని చంపేశారా అంటే మీరు మతాలు, టెంపుల్కు రాడు, ఈ సొల్లంతా ఎందుకు చెప్తారు మీరు? బుర్రా బుద్ధి పనిచేయదా? అక్కడున్న ప్రాబ్లం ఏంటి, దాని గురించి ఎందుకు మాట్లాడరా మీరంతా? అక్కడ ప్రాబ్లం ఏంటి? గోమాతలు చనిపోతుంటే పట్టించుకోవట్లేదు. 100కు పైగా 3 నెలల్లో చనిపోయి, అంతకుముందు ఎన్ని చనిపోయో తెలియదంటే అది వదిలేసి సొల్లు కబుర్లు అంతా చెప్తావు. సొల్లు సాంబశివరావు. ఏ మతం అవలంబిస్తారో తెలుసు. పదవుల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక మతం. ఇక కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు టీడీ చైర్మన్ గా ఎందుకు అయ్యారో తెలియదు. ఎందుకు అయ్యారో నీకు తెలియదా? మీ బిఆర్ నాయుడు ఎందుకు అయ్యాడో తెలుసా? నన్ను చెప్పమంటావా? టీడీపీ తొత్తుగా మరి వాళ్ళకి సంబంధించిన న్యూస్ ని తిమ్మిని బొమ్మించేసి రాస్తే, 20 సంవత్సరాలు అట్లా రాస్తే ఇంకా దిక్కు లేదు లేని మొహాన వెళ్ళి అడుక్కుంటే ఇసిరేశారు. అది తెలుసా? అడుక్కున్నాడు వెళ్ళి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి అడుక్కోలేదే. ఆయన గతంలో చేశాడు, మళ్ళీ చేశాడు. ఎలా నియమించారో తెలియదు. వాళ్ళ ఉన్నటువంటి విషయం పంపుతున్నారు. వాళ్ళ ఎందుకు నిన్ననే ఎందుకు మాట్లాడారంటే బలమైన కారణం ఒంటి బిడ్డ. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా శ్రీరాముడి సందర్భంగా, శ్రీరాముడి కళ్యాణ సందర్భంగా ఒంటి బిడ్డలో ప్రపంచ ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేరుగా సీతారాములు వచ్చే కూర్చొని కళ్యాణం చేసుకున్నట్టుగా ఉంది కదా అన్నారు. ఎవరన్నారు? ఎవరితో అన్నారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి కూర్చున్నారు. మంచిది, దేవుడి సన్నిధిలో కూర్చున్నారు, మాకు హ్యాపీయే. మరి శ్రీరాముడు సీత కళ్యాణానికి వచ్చినట్టు ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారా సార్ మీకు? ఎవరి గురించి చెప్పారు? ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడా? అది మీరు నమ్మారా? భలే ఉన్నావే నువ్వు, ఆల్బిత్రప్పన్లాగా. ఆ నవ్వు భరించలేకపోయారు. వామ్మో, ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవ్వుని భరించలేక ఇది చేస్తున్నారా? ఏమన్నా ఆకాశంలో చంద్రుడికి, భూమి పైన ఉన్నటువంటి నీళ్ళకి గురుత్వాకర్షణ శక్తితో అలలు పెరిగినట్టు భలే లింకేసావన్నా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టలో నవ్వితే ఇక్కడ మీరు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టారంట, అంతేనా? బాబా ఐక్యూ లెవెల్స్ కి ఎవడైనా వేస్టే అన్న, ఎవడైనా వేస్టే, అంతే. ఆ హిందువుల నవ్వు భరించలేకపోయారు. హిందువులు నవ్వు భరించలేరు. కరుణాకర్ రెడ్డి గారు చదువుకున్నారు. ఎప్పుడో తీసిన వీడియోలు, ఎప్పుడో తీసిన ఆవు గురించి ఆయనకు అప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడు తీసారంట సార్? మీకు ఏమైనా చెప్పారా? ఎప్పుడో 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 అని తెగ నొక్కి ఒక్కానిస్తుంది. ఎప్పుడు తీసారు మీకు ఏమైనా చెప్పారా? ఆ టైం డేట్ మాకు కూడా చెప్పండి, ఉంటాయి కదా. అయ్యో, హిందువులంతా రామనామంలో మునిగిపోయారు. మరి ప్రజలంతా రామనామంలో మునిగిపోయారు. ఇక మాకు 11 సీట్లకు వచ్చే అవకాశం లేదు. ఎలాగైనా మమ్మల్ని ఓడించిన ప్రజల్ని ఎలా మోసగించాలి? మమ్మల్ని ఓడించిన ప్రజల్ని మోసగించ ఏంద్రా నువ్వు? ఎట్రా నాయన నీ చోటి? ఏం చదువుకున్నావు అసలు సంసారం? నువ్వు ఓడించిన వాళ్ళని మోసగించడం ఏంటి? గెలిపించిన వాళ్ళని ఎవడైనా మోసగిస్తాడు కానీ ఓడించిన వాళ్ళని మోసగించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎట్టొస్తున్నారు చూసావా? తట్టుకోలేకపోతున్నావా? ఏడుస్తున్నారా? ఆ ఏడుపు తాలూకా కన్నీరేగేది. నా కాళ్ళు తడుస్తున్నాయి వచ్చి నీ కన్నీరు. ఓ కన్నీరా మరి ఇంకేదన్నా? అది నాకు అర్థం కావట్లా ఆ ఏడుపుకి. ప్రజానికాన్ని ఎలా వేరు చేయాలి దుష్ట బుద్ధితోటి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు జరుగుతుంది ఏంటి? కరుణాకర్ రెడ్డి గారి సంగతి ఈ పాత ఫోటోలు, అంతేకాకుండా కరుణాకర్ రెడ్డి గారు ఈ పాత ఫోటోలన్నా ఏ పాత ఫోటోలు ఫస్ట్ చూపించి మాట్లాడు. సొల్లెందుకు మాకు? ఎందుకు సాగదీస్తున్నావు? పాత ఫోటోలన్నా పాత ఫోటోలు చూపించి మాట్లాడు.
హరినాథ్ రెడ్డి గారిని ఒక ఆయన ఉంటాడు. ఆ, ఈ మధ్య సస్పెండ్ చేశారు. ఆ, వారిని ఎందుకు డిస్మిస్ చేయాలి లెక్క ప్రకారం. ఎందుకు హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి 16 సంవత్సరాలుగా గోశాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోనీ ఏమన్నా క్వాలిఫైడ్ అంటే కాదు. నీలాగేనా? నీలాగే సేమ్ టు సేమా? క్వాలిఫైడ్ కాదా? ఓకే ఓకే రైట్. కేవలం వైసీపీ అనుకూలుడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు భజన చేస్తారు కాబట్టి ఆయన ఆ పోస్ట్ లో కూర్చోబెట్టారు. మరి ఆయన గత 12 సంవత్సరాల నుంచి చేస్తుంటే 2014 నుంచి 19 వరకు మీ గవర్నమెంటేగా, మీరు ఎందుకు పీకలేదు? మీరు ఎందుకు తీసేయలేదు? అప్పుడు ఎందుకు ఆయన గురించి మాట్లాడలేదు? చేతకాలేదా? ఇప్పుడు పాయింట్ పీక్స్ చేరింది కాబట్టి ఎవడొకడిని ఎరిపప్పని చేసి ఎదవం చేసి అక్కడ బలిపశువుని చేయాలి, అంతే కదా? వెరీ గుడ్. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఈయన రిక్రూట్మెంట్ చేసుకుంటేనే అవుతారు. అది ఎవడైనా అధికారంలో ఉన్నట్టు చేసుకుంటాడు. దానికి నీ ప్రాబ్లం ఏంటి? నిన్ను బిఆర్ నాయుడు చేసుకోలేదా? నువ్వు సొంతగా వచ్చి టీవీ5 లో జాయిన్ అయ్యావా ఏంటి? ఆవుకి ఏం మీద పెట్టాలి, ఆవుని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఆవుని ఎలా ఇబ్బంది పెట్టి ఇట్లాంటి కామెడీ పీసులు అందరినీ తీసుకొచ్చి న్యూస్ చదివిస్తాడు చూడు బిఆర్ నాయుడు. దానికి అనుకోవాలి. ఒకడకొక్కడు ఐటమ్ రజాలు. గోవుని ఎలా హింస పెట్టాలో ఆడికి తెలుసంట. వాంటెడ్ గా హింస పెడతాడంట. ఇట్లాంటి బుర్ర హిందూ ధర్మంపై ఎలా విషయం చెప్పాలి ఏంటి? టీటీడీలో పనిచేస్తూ హిందూ ధర్మం పైన ఎలా విషం చెప్పాలో వాళ్ళకి తెలుసంట. నీలాంటి వాడిని ఈయనకు తెలిసినంత ఎవరికి తెలవదు. ఈడెళ్ళి సర్టిఫికెట్ ఇస్తాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు వెళ్ళి, మన సాంబశివరావు వెళ్ళి ఆయనకి గోవుల్ని ఎలా చంపాలో తెలుసు, గోవుల్ని ఎలా హింసించాలో తెలుసు, హిందూ ధర్మాన్ని ఎలా కాలరాయాలో తెలుసు అని వాడికి తెలుసు అని ఈడు సర్టిఫికెట్లు ఇస్తాడు. ఈ హరినాథ్ రెడ్డి అంతేకాకుండా ఈయన ఏం చేశాడంటే, కరుణాకర్ రెడ్డి హరినాథ్ రెడ్డి ఇద్దరు కూడా రోడ్డు మీద పోయే ఆవులు, లేదా రైతులు వదిలేసిన ఆవులు, ఆరోగ్యం బాగోలేని ఆవులు, కొంతమంది రైతులు హిందూ సోదరులు ఆవు ఇంట్లో చనిపోతే బాగుండదని చెప్పి గోశాలకు పంపిస్తూ ఉంటారు. గోశాలలో డాక్టర్లు రక్షిస్తారని, ఆ మాతను రక్షిస్తారని, అటువంటి ఆవులన్నీ కూడా ఇక్కడ గోశాలకు తీసుకొచ్చి ప్రతి ఆవుకి డబ్బు. ఆవులనంట రోడ్డు పోయేవి, పొలాల్లో పడిపోయినవి, ఆరోగ్యం బాగోలేనివి, ఇవన్నీ తీసుకొచ్చండి గోశాలలో తీసుకొచ్చండి వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారంట. ఎందుకు అలా ఇస్తారు? ఎవరన్నా ఆవుని గోవుని ఇచ్చి డబ్బులు కూడా ఇస్తారా అన్న? నాకు అర్థం కాల. ఇస్తారా అలా? ఈయన ఇస్తాడేమో, సాంబశివరావు గారు ఇస్తారేమో అలా. ఏమండి సాంబశివరావు గారు, మీరు మీ ఆవునిచ్చి డబ్బులు కూడా ఇస్తారా? ఓకే, అక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు. అయితే వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆహారాన్ని ప్రొవైడ్ చేయాలి కదా. రోడ్డు మీద తిరిగే ఆవు గోమాత కాదా? అది వేరా? వాటికి కూడా కులాలు మతాలు ఉన్నాయా? రోడ్డు మీద తిరిగేది ఈ జాతి, పొలాల్లో ఉన్నది ఈ జాతి, చావుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఈ జాతి అని ఏమన్నా సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టారా? ఏ గోవు వచ్చినా కూడా గోశాలలో రక్షించాలి కదా. దానికోసం ఒక ఫండ్ ఉంది. మరి మీరు చంపేశారని చెప్పడానికి అటువంటి చంపేశారని చెప్తారు, అంతే కదా. యాక్చువల్ గా కరుణాకర్ రెడ్డి గారు కొన్న ఆవులు ఇవి కాదు. రోడ్డు మీద తీసుకొచ్చి మిగతా ఆవులతో కలిపి ఆ ఆవుల మధ్యలో ఉంచి ఆ డబ్బులన్నీ కొట్టేసిన ఘనత ఈ హరినాథ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి బ్యాచ్ కే దక్కింది. నీకు తెలుసా? మరి ఆధారాలు బయట పెట్టు. టీవీ ఛానల్ ఉంది కానీ ఇది ఆధారాలు బయట పెట్టవయ్యా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పక్కన స్లైడ్ వేసి టీవీలో చూపించాడు, ఎన్ని గోవులు ఎలా చనిపోయాయని చూపించాడు. నీకు దమ్ముంటే చెప్పు. నీ టీవీ ఛానలే కదా, టీవీ5 మీ బిఆర్ నాయుడుదే కదా. మరి దమ్ముంటే చూయించు, ఆధారాలు ఉంటే. గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవడు నమ్మడానికి లేడయ్యా సాంబశివరావు. గాలి మాటలు మాట్లాడితే ఇక్కడ నమ్మడానికి ఎవడు లేడు. నీ దగ్గర ఆధారం ఉంటే ఇక్కడ టెలికాస్ట్ చేయి, పెట్టు, సోషల్ మీడియాలో పెట్టవయ్యా. చేత కదా, అంత దమ్ము లేదా? ఆధారాలు లేవా? సొల్లు కబుర్లు చెప్పడానికి వచ్చేవా నువ్వు మాకు, అంతేనా? ఎందుకు ఇటువంటి చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారు? నువ్వెందుకు చేస్తున్నావు చెప్పు ఫస్ట్ ఇట్లాంటి సోది కబుర్లు. ఎందుకంటే దేవదేవుడు అంటే భక్తి లేదు. దేవదేవుడు అంటే భక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, బిఆర్ నాయుడుకు నువ్వు వచ్చి ఆయన చెప్పాడు కదా దేవుడు ప్రమాణం చేద్దామని. ఎవడొస్తాడో రండి మరి చూసుకుందాం. నేను ఉన్నా. హిందువుల మతగంధాలని గౌరవించే వ్యక్తులు మేము ఉన్నాం. హిందూ దేవాలయాల్లో గోమాతలు చనిపోతుంటే ఖండించే వ్యక్తుల్లో మేము ఉన్నాం. కాదు చనిపోలేదని మీరు దేవుడు సాక్షిగా భగవద్గీత మీద ప్రమాణం చేయడానికి రండి అంటూ బొమ్మల కరుణాకర్ రెడ్డి అడుగుతున్నాడు. నువ్వు వస్తావా? నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావా నువ్వు చెప్పిన అన్ని నిజాలని? లేదంటే మీ బిఆర్ నాయుడు వస్తాడా, లేకపోతే ఈవో ఆయన వస్తాడా, వెంకటరావు వస్తాడా, ఎవడొస్తాడు? రండి. కర్రలు తీసుకోమన్నారు, పూలు వస్తాయంటే కర్రలు తీసుకోమన్నారు, కర్రలు కూడా డబ్బు తీసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ సాంబాడికి ఇవ్వలేదని ఫీలింగ్. కర్రలు కాంట్రాక్టర్ దగ్గర డబ్బు తీసుకున్నారు కేవలం ఎర్ర చందనం అమ్ముకోవడానికి. అక్కడ గుళ్ళో
కల్తీ నెయ్యిని కొనడానికి కల్తీ నెయ్యి వద్ద కల్తీ నెయ్యి అని ఇంకోసారి అంటే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఆల్రెడీ కోర్టులో ఉన్న దానిపైన నువ్వు కల్తీ నెయ్యి అంటే మాత్రం చాలా సీరియస్ పరిణామాలు వస్తాయి సాంబా. నీకు అసలు బుర్ర లేదు, బుద్ధి లేదని కోర్టు కూడా అర్థమైపోద్ది. ఓకే, కల్తీ నెయ్యి అని ఇంకోసారి అంటే మాత్రం మర్యాద దక్కదు. ప్రూవ్ చేసి చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పిన సొల్లు కబుర్లో ఇదొక సొల్లు కబురు అంతే. కుమ్ము కావడానికి కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బాధ్యతలు స్వీకరించారు. దేవదేవుడికి సేవ చేద్దాం, ఆ భాగ్యం కలిగించుకుందాం అని ఎప్పుడూ లేదు. దాన్ని ఒక వ్యాపార సంస్థగా తీర్చిదిద్దిన కారణమే వీళ్ళిద్దరు. వ్యాపార సంస్థగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకొక అతను ఎవరు తీర్చిదిద్దారు అంట. ఏంటి వ్యాపార సంస్థగా తీర్చిదిద్దడం అంటే 6-7 చనిపోయారు తొక్కిసలాట్లో. దానికి సారీ చెప్పమంటే చెప్పలేదు మీ బిఆర్ నాయుడు. తనిఖీలు చేస్తే మొన్న మందు దొరికింది బెల్ట్ షాపులు తిరుమల తిరుపతి దేవస్థానానికి. పైకి వచ్చి ఎవరి రెస్పాన్సిబిలిటీ? బిఆర్ నాయుడేగా. ఇప్పుడు నిన్న చెప్పులు వేసుకొని మహాద్వారం దాకా ఎలా వచ్చారు భక్తులు? సెక్యూరిటీ లోపమేగా, అది కూడా బిఆర్ నాయుడే చూసుకోవాలిగా. నిన్న పండితులు బ్రాహ్మణులు ప్రసాదం తీసుకొని వస్తే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ లేకుండా 15-20 నిమిషాలు కాలే ఎండలో కాలు కాలుతూ భుజాల పైన కావిడి పైన ప్రసాదం పెట్టుకొని నిలబడ్డారు. ఎవడు లోపముది? టీటీడీదా? అది కూడా ప్రశ్నించొద్దా? గోవులు చనిపోతే మాట్లాడొద్దు. ఇవన్నీ చేస్తుంది ఎవరి ఆధ్వర్యంలో? మీ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో. కానీ వాటి గురించి ప్రశ్నించకూడదు, అంతేనా? ఏం మనిషివా నువ్వు? ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు మెడ్రాస్ లో ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి చూడండి ఒకసారి. బిఆర్ నాయుడు ప్రాపర్టీస్ కూడా ఒకసారి లెక్క పెడదామా? వైవి సుబ్బారావు గారి నుంచి ఎందుకులే గాని బిఆర్ నాయుడు ప్రాపర్టీస్, అదేదో దొంగ హెయిర్ ఆయిల్ ఒకటి పాపం ఒకటి మోసం చేసి పేటెంట్స్ రాయించుకొని వాడి జీవితాన్ని నాశనం చేసి వాడుతున్నారు కదా ఇప్పుడు ఒక పేటెంట్ తో, ఒక హెయిర్ ఆయిల్ ఒకటి. దాన్ని ఎలా తీసుకొచ్చారో చెప్దామా ప్రజలకి? ఎన్ని కోట్లు సంపాదించాడు చెప్దామా? 2004 ముందు సుబ్బారెడ్డి గారు ఎక్కడ, విక్రాంత్ రెడ్డి గారు ఎక్కడ, కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడ? అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ డబ్బున్న వ్యక్తే. మీరు చెప్పిన వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే. పాపం నీకే కుళ్ళేస్తున్నట్టుంది. చిరిగిపోయిన కోట్లు వేసుకుని వచ్చి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగారు? ఏ గుళ్ళో ప్రమాణం చేస్తారో చెప్పండి. వస్తావు నువ్వు వస్తావా? ఈ గుళ్ళకి రారు. మీరు ఎక్కడ ఏ మందిరానికి రమ్మంటారు? ఆ గుళ్ళకి రాకుండానే 5 సంవత్సరాలు సుభిక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడుకుంటూ వచ్చాడా? ఈ 9 నెలల్లో 10 నెలల్లో భ్రష్టు పట్టించింది బిఆర్ నాయుడు. అర్థం కావట్లేదు నీకు? చెప్పండి, అవన్నీ కూడా ప్రూవ్ చేస్తాం. అబ్బో, ఇంకోటి 3,38,00,000 సంవత్సరానికి రీఛార్జ్ చేయడానికి కేటాయిస్తున్నారు. ఏ సంవత్సరం కూడా కేటాయించుంటారుగా, దబ్బేశారా? అందుకే నా గోవులు చనిపోతున్నాయి. రీఛార్జ్ ఎక్కడ చేస్తున్నారు తెలీదా మీకు? రీసెర్చ్ ఎక్కడ చేస్తున్నారో తెలియదు. వచ్చిన నెయ్యిని ఆల్రెడీ టీటీలో ఉన్నటువంటి క్వాలిటీ టెస్ట్ సెంటర్ లో టెస్ట్ చేసి మరి లడ్డూలు ఆ తయారీకి పంపిస్తారన్న విషయం కూడా తెలియదు. ఏం తెలియకుండా టీవీ ఛానల్లో కెమెరా ముందు కూర్చొని ఏం పీకటానికి వస్తున్నావు నువ్వు? ఏం పీకటానికి వస్తున్నావయ్యా? యూనివర్సిటీలో వైవి సుబ్బారెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు టీసీఎం, మరి వరప్రసాద్ రెడ్డి గారు, అలాగే జవహర్ రెడ్డి గారు, ఇదంతా పంచుకుంటారు. ఈడెళ్ళి లెక్కలు చూసి వస్తాడు, అకౌంట్ రాసి నువ్వు ఇంత తీసుకున్నావా, నువ్వు ఇంత తీసుకున్నావని మన సాంబడెళ్ళి లెక్కలు రాసేస్తాడు. ఏ సాంబడా అంతేనా? ఈ కేటాయింపులు ఎలా చేస్తారో తెలియదు, ఎవరికి వెళ్తాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఏదో ఒక ఏజెన్సీకి పే చేస్తారు. నువ్వు చెప్తావుగా, నీకు చిలక జోస్యం చెప్పించుకోవడం అలవాటే కదా. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ రాదని చిలక జోస్యం చెప్పావు. మరి అలాగే చెప్పు, వీళ్ళు ఎవరెవరికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా చిలక జోస్యం చెప్పే అన్న. అయిపోయింది అమ్మ. ఓ చిలకని ఇక్కడ బోన్ కూడా పెట్టుకో, పక్కన చిలకని తీసుకొచ్చి కార్డులు పెట్టుకొని ఆడించుకో, బాగుంటది. వీరంతా తీసుకుంటారు. ఈ మొత్తం రాసుకొచ్చాడు పేపర్ లో చూడండి. మొత్తం రాసుకొచ్చి అబ్బా సావు దబ్బుతున్నాడు. వ్యక్తి చాలా 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 డేంజరస్ వ్యక్తి. అమ్మో సార్, భయమేస్తుంది సార్, భయపెట్టకండి. వైసీపీ కన్సర్నర్లో ఉంటారు. అమ్మో, వైసీపీ పార్టీ మనిషి. అమ్మో, ఇవాళ సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఆ దేవదేవుడికి హాని చేద్దామని, హిందూ ధర్మాన్ని ఎదిరిద్దామని. దేవదేవుడికి ఎందుకు హాని చేస్తాడులే, నీలాంటి వాళ్ళకి చేయాలి మహా అయితే హాని. ఎందుకంటే దేవదేవుడు అనే వ్యక్తికి, దేవదేవునికి హాని చేసే శక్తి ఎవరికి లేదు మనుషులకి. ఆ విషయం నీకు కూడా తెలియదు, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. ఓకే, హిందూ ధర్మాన్ని తగ్గించి మాట్లాడదామని. హిందూ ధర్మాన్ని తగ్గించడం కాదు, భ్రష్టు పట్టిస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ అని అదని ఇదని మీరు భ్రష్టు పట్టిస్తుంది. హరినాథ్ రెడ్డి పన్నిన కుట్రలో భాగమే కరుణాకర్ రెడ్డి గారి మాట. అమ్మో,
రెడ్డి కరుణాకర్ గారు ఆ, మీ హయాంలో ఎన్ని ఆవులు తెచ్చారు, ఆ, ఎన్ని ఆవులు చనిపోయాయి, ఉమ్, ఎలా చనిపోయాయి, ఉమ్, ఏ ఆవుకు మీరు ఎంత డబ్బులు కొట్టేశారు, ఆ. ఎంత ఎంత డబ్బులు కొట్టేశారంట ఈడే చెప్పేస్తాడు ఇక్కడ, కన్ఫర్మ్ చేస్తాడు మనకి కొట్టేశారు అని. బిల్లులు పెట్టారు, ఎంత హీనంగా చేశారు, ఉమ్, ఎంత వ్యాపార సంస్థగా మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సహా ఉమ్, మరి వాళ్ళ రోజా గారు ఉమ్. వచ్చినప్పుడల్లా 150 నుంచి 200 మందిని తీసుకొస్తారు. ఆ. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? నీకెందుకు, అది నీకు అనవసరం కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? నువ్వేమన్నా వాళ్ళ చెప్పులు కడుగుతున్నావా, లేదంటే వాళ్ళ వెనక కొంగులు పట్టుకుని తిరుగుతున్నావా? కాదుగా, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకయ్యా ఆ విషయం? టికెట్ తీసుకున్నారంటే లేదు. ఏ నువ్వు చూసావా టికెట్లు తీసుకున్నారు లేదో? నువ్వు టికెట్ బుకింగ్ కౌంటర్ లో ఉన్నావా ఏంటి? టికెట్లు అమ్మే కౌంటర్ లో ఉన్నావా? రాజకీయాలు మాట్లాడతారు. ఉమ్. టికెట్లు అమ్ముకున్న ఘనత కూడా వైసీపీ నాయకుడికే దక్కేది. అవును, బ్లాక్ టికెట్ లో మొన్న మహాదర్శనాన్ని ఆ దర్శన టికెట్లు మన బ్లాక్ లో అమ్ముతుంటే పట్టుకున్నారులే. మొన్నే 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. మీ బిఆర్ నాయుడు అధిష్టానంలోనే ఇది కూడా జరిగింది. ఇక వీళ్ళకి ఇంకోటి ఏం లేదు. ఆ, ఈ నిన్నటి దాకా ఆ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చనిపోయినా సరే ఉమ్, శవాల మీద పేలాలు ఏర్పుకుంటారన్నారే, ఆ. అంత పెద్ద మాట నేను అన్నగాని అమ్మో అమ్మో, పేలాలని మాట అంట, పేలాలు పెద్ద మాట అంట. ఆ, శవం కనపడితే చాలు వాడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా, అది ఓదార్పు అంటారు, అది కూడా తెలియదా? రేపొద్దున మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా చివరికి మీరు కూడా ఏమన్నా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏం బాధపడదు. ఓకేనా? మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత అని కూడా చెప్తే బాగుండేది. అర్థమైందా? ఇప్పుడు అవి లేవనుకోండి, శవాలు దొరకట్లేదు అనుకోండి, ఆ. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆవులు కూడా శవాలుగా, ఆవులు గోమాత చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. గోమాత చనిపోతే రాజకీయం చేయొద్దు, ఇదా హిందూ ధర్మాన్ని కాపాడుతాం? గోమాత చనిపోతే రాజకీయం చేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. అంటే గోమాతలు చచ్చిపోయినా పట్టించుకోకుండా మీరు అది మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఇది ఈ పెద్ద మనిషి తంతు. కుక్కలు, చీమలు, ఆ. దోమలు ఏది చనిపోయినా సరే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్స్ వస్తారు, దాని గురించి మాట్లాడతారు, దాని సింపతి అంటారు, దీనికి కూడా కూటమే కారణం అంటారు. నిజమే అన్న, మేము దోమలను అయితే ఏం చేయలేమన్నా. మరి కుక్కలు పందులు అంటే మాకు తెలియదు, కానీ దోమలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు. ఎందుకంటే ప్రత్యేకమైన డ్రోన్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయో కనిపెట్టి వాటిని పట్టుకెళ్లి పెంచుకుంటా అని చెప్పారు. కాబట్టి దోమలను మాత్రం మేము ఏం చేయలేమన్నా, అవి చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్టీ. పైగా డ్రోన్ల పర్యవేక్షణలో దోమలు ఉంటాయి కాబట్టి దోమలను ఏం చేయలేము. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ దోమలను ఒకదాన్ని తీసేయన్నా ప్లీజ్. అవి చంద్రబాబు నాయుడు గారు ఆ కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు దోమలు అనేవి. ఓకేనా? డెఫినెట్ గా ఇదే జరిగిపోతుంది. అమ్మో, వీళ్ళ ఇంత జరగబోతుంది. మళ్ళీ పెట్ట కబుర్లు అసలు చిలక జోష్యానికి కరెక్ట్ సెట్ అయ్యేవాడిని తీసుకొచ్చి టీవీ ఛానల్ కూర్చోబెట్టిన ఘనత బిఆర్ నాయుడు దబ్బా. పెట్ట కబుర్లు, చిలక జోష్యాలు మనోడు పర్ఫెక్ట్ సెట్ అవుతాయా? అందుకని ఉమ్. మేము ఆలోచించి ఏందన్నా అంత మాట ఉన్నట్టుండి ఆలోచించి అసలు ఆలోచించే అంత బ్రెయిన్ మనకుందా అన్న? ఫస్ట్ సంబడం దీనికి ఒక టైటిల్ ఏం పెడదామంటే రాక్షసులు అట్ ద రేట్ ఆఫ్ వైసీపీ అంటున్నారు. రాక్షసులు ఎట్ ద రేట్ ఆఫ్ వైసీపీయా? సూపర్ ఉంది, పెట్టండి. నాకు కొంచెం బాధ కలిగింది. నీకు బాధ కలిగితే మామూలు విషయం కాదన్న. ఇది టీవీ5 లో మళ్ళీ ఒకసారి న్యూస్ లో టెలికాస్ట్ చేయండి. అల్ముండల సాంబార్ గారికి బాధ కలిగింది అని. ఓకేనా? ఒక రాజకీయ పార్టీని అనొచ్చా అంటే కానీ వారు చేసే పనులు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. ఒకప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు యజ్ఞాలు చేస్తుంటే మారించే స్వభావులు ఇద్దరు వచ్చి రక్తం పోయటం, ఎముకలేయటం, దాన్ని ఎలా భగ్నం చేయటం అనేది చూసాం మనం. మేము చూడలేదు, చెప్తే విన్నావు. నువ్వు చూసావా వెళ్ళి? రాక్షసులు అని అన్నారు కాబట్టి మీరు కూడా రాక్షసులే. నీ కాళ్ళకు దండం స్వామి, నువ్వు చదివిన స్కూల్ ఏందో చెప్పయ్యా. ఆ స్కూల్లో నేను కూడా చదువుకుంటా. ఇలా చిలక జోష్యాలు చెప్పటాలు, పెట్ట కబుర్లు చెప్పటాలు, సోలు చెప్పటాలు, సొటారం కబుర్లు చెప్పటాలు ఎలాగో బాగా నేర్చుకుని వస్తామయ్యా. తిరుపతి వెంకటేశ్వర దగ్గర చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి దగ్గర నుంచి 6 చనిపోయారు. ఆ తర్వాత గోమాతలు చనిపోయారు. ఆ తర్వాత లడ్డు కల్తీ అని రాంగ్ ప్రాపగాండా చేశారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాన్ వెజ్ పట్టుకొని వచ్చి తింటంటే మెదలకుండా ఉన్నారు. అంతేకాదు అక్కడే ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఉన్నటువంటి షాపులు తనిఖీ చేస్తే మద్యం లిక్కర్ దొరికింది. దీని అంతటికి కారణం మీ బిఆర్ నాయుడు అక్కడ ఉండటమేనంట. తెలుసుకో మరి. బ్లాక్ లో మహాదర్శనం టికెట్లు ద్వారా అన్ని టికెట్లు అమ్ముతూ ఉన్నారంట. మిగతా మెంబర్లు తెలుగుదేశం పార్టీ కూటమి
అందరూ కూడా అందరూ ఆఫీసర్ ఈవో గారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా అక్కడ కష్టపడి పనిచేస్తుంటే నిజంగా నా కష్టపడుతున్నాడు, శ్రమ నాకు తెలుస్తుందన్నా. రోజు చెమటలన్నా కారిపోయి మెట్ల కింద దాకా వస్తున్నాయి అన్న వాళ్ళకి. అసలు మీ బిఆర్ నాయుడు అయితే కన్నీళ్లు కూడా కార్చేస్తుంది. ఏంది తిరుమల తిరుపతి దేవస్థానం నేను వచ్చిన దగ్గర నుంచి అనర్థాలు ఏంటి, ఘోరాలు ఏంటి అని బిఆర్ నాయుడు రోజు ఏడుస్తున్నాడు అన్న. ఆ కన్నీరు వరదల్లా పారుతుందంట తిరుమల తిరుపతి దేవస్థానం అంట. నాకు కూడా బాధేస్తుంది అన్ని విషయంలో. నీతి నిజాయితీగా పనిచేస్తుంటే మంచి జోగేశాడు కదా, అదిరిపోయింది అబ్బా జోకు. ఇలాంటి చేసే వాళ్ళు రాక్షసులుగా కేవరాలి. చైర్మన్ గారు కనీసం కారు వాడరు. ఏ చైర్మన్ గారు సార్? మీ టీవీ5 చైర్మనా, టీడీటీ చైర్మనా? మీరు ఏ చైర్మన్ గురించి చెప్తున్నారు? సొంత కారుని టీటీడీ చైర్మన్ బోర్డు పెట్టుకొని వాడుకుంటారు. డ్రైవర్ కూడా హైదరాబాద్ కి తీసుకెళ్తారు. మంచినీళ్ళు కూడా సొంతంగా తెచ్చుకుంటారు. ఆ మంచినీళ్ళ బాటిల్లో వాటర్ పట్టించింది మా సాంబశివరావు గారే. డ్రైవర్ కి జాగ్రత్తగా తీసుకెళ్ళని బిఆర్ నాయుడు గారిని కాపాడని రోజు డ్రైవర్ కి చెప్పేది కూడా మా సాంబశివరావు. ఎన్ని కష్టాలు సాంబశివరావు గారికి, ఎన్ని బాధ్యతలు అసలు. అబ్బా సార్, వాటర్ బాటిల్ ఈ రోజు పెట్టారా పెట్టలేదా? పెట్టే ఉంటారులే, అలవాటే కదా మాకు. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు చేశారా? ఏఐసీపీ వాళ్ళు ఎవడు చేయడు సార్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చేయించుకోడు. ఆ వాటర్ బాటిల్ పట్టేతాలు, డ్రైవర్ని అవన్నీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించుకోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి. ఈ బిఆర్ నాయుడు చేయించుకుంటాడేమో. వైసీపీ వాళ్ళకి ఇంత నిజాయితీగా ఉండడం తెలుసా? నిజాయితీగా ఉండటం తెలియదు కాబట్టే ఫేక్ ప్రామిసులు చేసి అధికారంలోకి రాకుండా పరాజయం పొందాడు. నీలాంటి సొట్టంగాళ్ళతో కూడా 11 అనిపించుకుంటున్నాడు. అర్థమైందా? దోచుకున్నారు, దాచుకున్నారు. ఇలాంటి వ్యవహారం 1,54,000 కోట్లు అప్పు. ఇప్పుడు దాకా అప్పు నాకు పుడతలేదు అంటూనే 1,54,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దోచుకోవటం అంటే ఏందో ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పు ఆ విషయం కూడా. అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే ఏంటబ్బా, జనాలు చూడు ఎట్ట వస్తున్నారు. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారని వీరు బాటిల్తో తలకాయ పగలగొట్టే సిచ్యువేషన్ లో కార్యకర్తలు ఉన్నారు. మరి అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, అర్థం చేసుకో. అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. 11 రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మంత్రి నారాయణ గారు స్పష్టంగా చెప్పారు. నారాయణ గురించి చెప్పకబ్బా, వీళ్ళంతా బిజినెస్ మ్యాన్స్. పిల్లలు చచ్చిపోతున్నా కూడా ఫీజులు పిండుకుంటే వడ్డీలు అవుతున్నారు. బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు గారు స్పష్టంగా చెప్పారు. ఇంకా చాలు, ఈయన ఇష్టం గురించి మనకు చాలే గాని ఈ సోది అంత. విక్రాంత్ రెడ్డి గారు ఎంత దోచుకున్నారో కూడా తెలుసు. మార్చుకోండి, లేకపోతే ఇలాగ సరే, ఈయంతో మనకి ఎందుకులే కానీ మొత్తానికి మన సాంబశివరావు గారు ఎల్ముండల సాంబాని ఎందుకంటారు నాకు తెలియదులే కానీ ఆ ఒక్క విషయం తెలుసు. కానీ సాంబశివరావు గారు బాధ నాకు అర్థమైంది అబ్బా. ఇంత బాధపడుతున్నారంటే గ్యారెంటీగా ఎంతో కొంత మళ్ళీ జాబ్ ఇచ్చిన కృతజ్ఞత ఆయన తీర్చుకోవాల్సిందే. ఆయన పాపం బిఆర్ నాయుడు తరఫున మాట్లాడాల్సిందే. ఆయన దీనస్థితి నాకు అర్థమైంది. రోజు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు పట్టిస్తారంట. మంచిగా కడుగుతున్నారు కదా సార్, కడగండి సార్ ప్లీజ్. బిఆర్ నాయుడు గారు ఆరోగ్యం బాగుండాల, బాగా కడగండి బాటిల్. సో ఓవరాల్ గా గోవులు చనిపోవడానికి ఇప్పుడు వీళ్ళు సొట్టే స్టోరీలు వినడానికి సంబంధం లేదు. చనిపోయిన గోవులు ఎందుకు చనిపోయినాయి అనేది రిపోర్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ అది చూడండి. లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి జేసీబీలు మీడియాలు తీసుకొచ్చి ఎక్కడ తవ్విస్తారు, ప్రజలకు తెలుస్తుంది. బ్రతుకులంతా కుక్కల చించిన విస్తర్లయ్యి అందరిలో పదవులు పోగొట్టుకొని ఊహించుకోవాల్సి వస్తుంది మొహాల మీద. అర్థమైంది కదా? సామన్నా ఏందన్నా కొద్దిగా మారన్నా ప్లీజ్ అన్నా. మనిషిలా ఎప్పుడన్నా నేను చూడాలి కోరిక. దయచేసి నువ్వు ఒకానొక టైంలో మనిషిలా కనిపిస్తే నేను నీకు సెల్యూట్ కొట్టేళ్తా అన్నా. లేదంటే అదన్నా విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.